బీఆర్ఎస్ పాలనలో చేర్యాల ప్రాంతం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందే అశోక్ ఆరోపించారు. అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రివర్గంలో చోటు కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సిద్దిపేట జిల్లా చేర్యాల మండల కేంద్రంలో మీడియాతో మాట్లాడిన ఆయన జిల్లాల పునర్విభజనలో భాగంగా చేర్యాలను సిద్దిపేట జిల్లాలో కలిపారని, ఈ ప్రాంత ప్రజలను అశాస్త్రీయంగా విడదీసి అన్ని రకాలుగా ఇబ్బందులకు గురి చేశారని విమర్శించారు. నాడు ఎమ్మెల్యేగా గెలిచిన కొమ్మూరి చేసిన అభివృద్ధి తప్ప బీఆర్ఎస్ పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. ఈ ప్రాంత రైతుల శ్రేయస్సు కోసం తపాస్పల్లి, బొమ్మకూరు రిజర్వాయర్లు తీసుకొచ్చి సాగునీరు అందించారని గుర్తు చేశారు. చేర్యాలను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేయాలని అనేక సంవత్సరాలుగా పోరాటం చేస్తుంటే ఈ ఉద్యమంలో కూడా మాజీ ఎమ్మెల్యే డీసీసీ అధ్యక్షులు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు కూడా ఈ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. చేర్యాల పెద్ద చెరువు మత్తడి స్థలం కబ్జా చేస్తే, గత ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డి కబ్జా చేస్తే దాన్ని కోర్టులో కేసు వేసి గెలిచి మరియు దాన్ని ప్రజలకు అప్పచెప్పడంలో కొమ్మూరు ప్రతాప్ రెడ్డి కీలక పాత్ర పోషించిండు. స్థానిక నాయకుడు మరియు పేదల పక్షాన నిలబడి పోరాడేటువంటి నాయకుడు ఈ నియోజకవర్గంలో ఓడిపోవడం చాలా బాధాకరం, దురదృష్టకరమైనటువంటి విషయం. ఆయనకు ఎమ్మెల్సీగా కేటాయించి మంత్రివర్గంలో స్థానం కల్పిస్తే ఈ చేర్యాల ప్రాంత ప్రజల సమస్యలన్నీ తీరుతాయని ఈ సందర్భంగా సిపిఐ పార్టీగా భావిస్తా ఉన్నాం. వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేసి చేర్యాల ప్రాంత సమస్యలను బాగు చేయడం కోసం మరి కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారికి మంత్రి వర్గంలో చోటు కల్పించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి వైపు నడిపించాల్సినటువంటి అవసరం ఉందని సందర్భంగా సిపిఐ పార్టీగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.